మనకి సప్తమ స్థానంలో శనీశ్వరుడు, శుక్రుడు, చంద్ర భగవానుడు ఉన్నారు. 6వ స్థానంలో రాహు భగవానుడు ఉన్నారు. అదేవిధంగా 9వ స్థానంలో బుధ భగవానుడు, సూర్య భగవానుడు ఉన్నారు. 10వ స్థానంలో గురువు ఉన్నారు. లాభస్థానంలో కుజ భగవాన్ ఉన్నారు. వ్యయ స్థానంలో కేతు ఉన్నారు. ఈ యొక్క కాంబినేషన్ చూసుకున్నట్లయితే శనీశ్వరుడు మీనం నుంచి లగ్నాన్ని చూస్తున్నాడు. అదేవిధంగా శుక్ర భగవానుడు కూడా మీనరాశిలో ఉండి లగ్నాన్ని చూస్తున్నారు. సో వీరికి దేహ సౌష్ఠపరంగా, ఆరోగ్యపరంగా కొంచెం పురోగతి అయితే కనిపిస్తూ ఉంది. ఆ విషయాలలో మంచి బెనిఫిట్ అనేది చూపిస్తూ ఉంది. అదేవిధంగా కుటుంబ పరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి. లిక్విడ్ క్యాష్ పరమైనటువంటి విషయాల్లో కొంత డబ్బు చేతికి అందడానికి ఇబ్బంది అవుతుంది. దానికి గల కారణం గురు భగవానుడు, కుజ భగవానుడు తన యొక్క గురువు తన పంచమ దృష్టి, కుజుడు తన 4వ దృష్టిలో కుటుంబ స్థానాన్ని చూస్తున్నారు. దీనివల్ల ఏంటంటే లిక్విడ్ క్యాష్ పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు. అదేవిధంగా సోదర సంబంధించినటువంటి విషయాలలో కొంతవరకు ఇబ్బంది చూపిస్తూ ఉంది. వీరికి కుజ భగవానుడు, గురు భగవానుడికి దశ కంప్లీట్ కాకపోతే వీరికి కంపల్సరీగా పరిహారాలు చేసుకోండి. దశ కంప్లీట్ అయితే ఈ ఇబ్బంది ఏమీ ఉండదు. అదేవిధంగా ధైర్య సాహసాలు అనేటువంటి పర్లేదు, బాగానే ఉంటుంది. వేరే వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని ముందుకెళ్తారు, అంతా బాగానే ఉంది. అదేవిధంగా గృహపరమైనటువంటి విషయాలలో కొంత చిక్కులున్నా కానీ ఫైనల్ గా గృహపరమైన విషయాల్లో అనుకూలించేటువంటి యోగంగానే కనిపిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ పరమైనటువంటి విషయాలలో వారికి కొంత ఒడిదుడుకులు ఏర్పడినా కానీ ఫైనల్ గా మీరు విజయం సాధిస్తారు. భూమి అమ్మకాలు, కొనుగోలు విషయంలో కొంతవరకు లాభాలు కొంచెం మిస్ అయినా కానీ ఫైనల్ గా మీకు అనుకున్న విధంగానే అందేటువంటి అవకాశం ఉంది. వాహన సౌఖ్యం కానీ, గృహయోగ నిర్మాణాలు కానీ వీటిలో అనుకూలించేటువంటి టైం గానే చూపిస్తా ఉంది. అదేవిధంగా సంతానం కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సంతాన విషయంలో కొంత డిలే కనిపిస్తుంది. అదేవిధంగా చేస్తున్నటువంటి ఏదైతే స్టడీస్ ఉన్నాయో వాటిలో ర్యాంక్స్ విషయంలో కొంతవరకు ఇబ్బంది, అంటే కొంచెం వరకు అనుకున్న ఫలితాలు పొందలేక ఇబ్బంది పడతారు. అదేవిధంగా 6వ స్థానంలో రాహు భగవానుడు ఉన్నారు. దీనివల్ల కొంత ఏదైతే శత్రు సంబంధించినటువంటి విషయాలలో కొంతవరకు విజయం సాధించడానికి కానీ కుజ భగవానుడు తన యొక్క అష్టమ దృష్టిలో ఇక్కడ చూడటం వల్ల ఏంటంటే కొంతవరకు ఈ రుణ సంబంధించిన విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రుణ సంబంధించిన విషయాల్లో కానీ లేదనుకుంటే ఇచ్చిన డబ్బులు వసూలు కాకపోవడం కానీ వీటిలలో కొంతవరకు ఇబ్బంది చూపిస్తుంది. సో దీనికి కుజుడికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో శనీశ్వరుడు, శుక్రుడు ఉన్నారు. దీనివల్ల చంద్ర భగవానుడు కూడా ఉన్నారు. దీనివల్ల ఏంటంటే వివాహ సంబంధించిన విషయాల్లో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వివాహం అనుకూలించేటువంటి యోగం కనిపిస్తుంది. మంచి పార్ట్నర్ లభించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అనుకున్న విధంగా మంచి సక్సెస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. పార్ట్నర్షిప్ విషయాలలో మంచి పురోగతి కనిపిస్తూ ఉంది. అనుకుంటానికి భోజనం, నిద్ర ఇవన్నీ బాగున్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 9వ స్థానానికి చూసుకున్నట్లయితే బుధ భగవానుడు 9వ స్థానంలో ఉన్నారు. లగ్నాధిపతి అయినటువంటి బుధ భగవానుడు లగ్నంలో 9వ స్థానంలో ఉన్నారు. సో నిల్వధనం అనేటువంటిది ఉంచేటువంటి సేవ్ చేసుకునే అవకాశం చూపిస్తా ఉంది. తన యొక్క స్కిల్స్ ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం చూపిస్తా ఉంది. వృత్తి విషయంలో కొంతవరకు గురు భగవానుడు ఉండటం వల్ల వృత్తి విషయంలో కొంతవరకు వెయిట్ చేస్తున్న వారికి ఇబ్బంది చూపిస్తా ఉంది. వృత్తి విషయాల్లో కొద్దిగా చూసి అడుగులు వేయాలి. కొద్దిగా గురు దశ కంప్లీట్ కాని వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం గురువుకి పరిహారం చేసుకోండి, సరిపోతుంది. అదేవిధంగా లాభంలో కుజ భగవానుడు ఉన్నారు. దీనివల్ల ఏంటంటే వచ్చేటువంటి లాభాల విషయంలో కొంత కటింగ్ అనేది చూపిస్తుంది. వ్యయంలో కేతు ఉన్నారు. ఆధ్యాత్మిక విషయాలలో కానీ తీర్థయాత్రలు కానీ మీరు డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం చూపిస్తా ఉంది. ఇది ఫైనల్ గా కన్యా లగ్న జాతకుల యొక్క గోచార ఫలితము. మీకు మీ పర్సనల్ గా మీ యొక్క జాతకం చూపించుకోవాలనుకుంటే మనం సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మేము మీకు హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.